అందరికీ ప్రైజ్లో ప్రియులరా, దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని మరొక దినంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాను. మరి మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మరి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క పదం మీద మనకు దేవుడు ఒక వీడియోలు, 2 వీడియోలు, 3 వీడియోలు ఇస్తాడు. మరి దేవుని నడిపింపు కొలది మనం దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం. ప్రియులరా, మనం ఈరోజు ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనము మనం చదువుకుంటున్నాం. మరి అయితే దేవుడు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, వాటి తినదినమున నిశ్చయంగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించను అని రాయబడింది. ప్రియులారా, కనుక మనం ఆదికాండం 17వ అధ్యాయము మరి 17వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్నట్టయితే, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు నీవు తినకూడదు, తినదినమున నువ్వు నిశ్చయంగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించాడు. కనుక మంచి అనే మాట మనము చూసినాము 17వ వచనంలో. తర్వాత చెడు అనే మాట కూడా మనము ద్వారా నేర్చుకున్నాము. తర్వాత మరి తెలివి అనే మాట గురించి మనం నేర్చుకున్నాము. తర్వాత మరి వృక్షం అనే మాట గురించి కూడా నేర్చుకున్నాం, 4వ మాట. ఇప్పుడు 5వ మాట ఫలం అనే మాట గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, కనుక ఫలము అంటే మరి చాలామంది చెట్లకు కాసే ఫలాలు అనుకుంటారు. కనుక ఇక్కడ మరి ఫలాలంటే తర్వాత మనము ధర్మం చేసేదాన్ని కూడా ఫలము అంటారు. ధర్మం చేస్తే ప్రతిఫలము పొందుతారు, ఫలము పొందుతారు అని అంటారు. కనుక దాని మీద కూడా కొన్ని వీడియోలు పెట్టాను, మీరు వినండి. తర్వాత మరి ఇప్పుడు మనం ఈరోజు చదువుకోకపోయినది ఏంటంటే, ఇది గర్భఫలం గురించి మనం ఈరోజు నేర్చుకోకపోతున్నాం. ప్రియులారా, గర్భఫలం అంటే దేవుడే చెప్పాడనమాట గర్భఫలం అని. కనుక ఆ వాక్యాలు కూడా మీతో మనము ఇప్పుడు చదువుకోబోతున్నాము. ప్రియులారా, కనుక దేవుని వాక్యంలో నుండి మనం చదువుకునేది ఏంటంటే, మరి కీర్తన గ్రంథము 127వ కీర్తన 3వ వచనంలో, గర్భఫలము కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అని రాయబడింది. కుమారులు యెహోవా అనుగురించి స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. కనుక గర్భఫలం అంటే మరి సంతానం అన్నమాట, కుమారులు కుమార్తెలు. మరి వీరిని మరి దేవుడు ఏమని చెప్తున్నాడంటే గర్భఫలము అని చెప్తున్నాడు. ఫలాలు అన్నమాట, అంటే దేవుడు మనకి ఇచ్చిన ఫలం లాగా. ఫలం మనం ఎంత చక్కగా చూసుకుంటాం చూడండి. ఒక మ్యాంగోస్ ఉందనుకోండి, ఒక యాపిల్ ఉందనుకోండి, తర్వాత మనం ద్రాక్ష పండ్లు కానీ ఇంకా ఏదైనా సరే మనం మంచిగా దాన్ని కడిగి తర్వాత దాన్ని మనము కట్ చేసుకొని మంచిగా ఇష్టపూర్వకంగా తింటాం అన్నమాట. చూడండి, అప్పుడు మనకు సంతోషం, మన శరీరానికి మరి ఆరోగ్యం, పుష్టి, మరి ఎనర్జీ ఇస్తాడనమాట దేవుడు. చూడండి, అదేవిధంగా మరి గర్భఫలం ద్వారా మనుషులకు ఏం కలుగుతుందంటే, గర్భఫలం వలన మనుషులకు మరి ఘనత వస్తుంది. ఘనత. మరి ఎవరైనా కపుల్స్ ఉన్నారనుకోండి, మరి భార్య భర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సంతానం లేదనుకో, వారికి అవమానం అన్నమాట. ఎవరైనా ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారు, తర్వాత మరి ఎక్కడికైనా దావత్కి వెళ్ళారు, ఊరికి వెళ్ళారు, మరి చర్చికి వెళ్ళారు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అప్పుడు ఏమడుగుతారు? మీకు ఎంతమంది పిల్లలని అడుగుతారు. మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని అడుగుతారా? మీకు ఎంత ప్రాపర్టీస్ ఉందని అడుగుతారా? ఎన్ని కార్లు ఉన్నాయని అడుగుతారా? మీకు ఎంతమంది బంధువులు ఉన్నారని అడుగుతారా? ఇవన్నీ అడగరు. ఏమడుగుతారు? మీకు ఎంతమంది పిల్లలు, అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది అని చెప్తాడు. ఇక్కడ అబ్బాయిల గురించి చెప్పాడు దేవుడు, అమ్మాయిల గురించి చెప్పాడు. చూడండి, ఇక్కడ మరి 127వ కీర్తన 3వ వచనంలో ఈ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని చెప్తున్నాడు. దేవుడిచ్చే స్వాస్థ్యం అన్నమాట కుమారులు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని చెప్తున్నాడు. కనుక మరి మొట్టమొదట ఏంటంటే, మరి సంతానము కుమారులైనా కుమార్తెలైనా మరి వాళ్ళ ద్వారా తల్లిదండ్రులకు ఏమొస్తుందంటే ఘనత. నాకు ఎంతమంది కుమారులు ఉన్నారండి, ఎంతమంది కూతుళ్ళు ఉన్నారండి, మా అబ్బాయి మరి డిగ్రీ చదువుతున్నాడు, బీటెక్ చదువుతున్నాడు, ఎంటెక్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు, డాక్టర్ చదువుతున్నాడు, మరి ఇంకా సైంటిస్ట్ ఉన్నాడు, ఇట్లా పైలట్ అయితే అవ్వాలనుకుంటున్నాడు, మరి సిఎస్ చేస్తున్నాడు, మరి ఐఎస్ఐ చేస్తున్నాడు, ఎంతో గర్వంగా చెప్పుకుంటారు అన్నమాట. ఎందుకు? కుమారులు ఉన్నా కుమార్తెలు ఉన్నా. అదే నీకు ఎవరు లేకుంటే ప్రేయర్ చేయండి, ఇంకా ట్రై చేస్తున్నాం, మేము డాక్టర్ చూపించుకుంటున్నాం, అక్కడ ట్రై చేస్తున్నాం, ఇక్కడ ట్రై చేస్తున్నామని అంటారు అనమాట. ఎందుకు? మరి కుమారులు వాళ్ళకు లేరనమాట. అయితే ఈ కుమారులు మరి యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానము మరి ఎప్పుడైతే పొందుతారో వారికి మనసులో ఘనత మొదటి. తర్వాత మరి రెండోది, గర్భఫలం వలన మనుషులకు ఏంటంటే మరి ఆదరణ, వారికి నిరీక్షణ, ఆదరణ, నిరీక్షణ
వాళ్ళకు మరి ధైర్యము. కనుక ఆదరణ, నిరీక్షణ, ధైర్యం ఈ మూడు కూడా ఒకటే మరి పదానికి చెందినవి. నిరీక్షణ అంటే వాళ్ళు ముందు దానికి వాళ్ళు పట్టి వాళ్ళు ఎదురు చూడకుండా వాళ్ళ కుమారుల వైపు చూస్తారు అనమాట. నేను మరి ముసలివాడినైనా, నేను తగ్గిపోయినా కానీ నా కుమారుడు నన్ను చూసుకుంటాడు, నా కూతురు నన్ను చూసుకుంటుంది అని వాళ్ళు ముందు దూరదృష్టిలో వాళ్ళు ఆలోచించినప్పుడు నా కుమారుడు నాకేం భయం, నా కుమార్తె ఉంది, మేము భయపడాల్సిన అవసరం లేదు, మా అమ్మాయి బాగా చదువుకుంటుంది, ఆమె మంచిగా మరి డాక్టర్ చదివింది, ఇంజనీర్ చదివింది, ఆమె మెడికల్ చేసింది, మెడికల్ కోర్స్ చేసింది, మంచిగా నన్ను చూసుకుంటుందని తల్లిదండ్రులు అనుకుంటారు అనమాట. కుమారుని విషయంలో కూడా ఆ విధంగానే అనుకుంటారు అనమాట. అంటే వాళ్ళు మేము మరి తగ్గిపోయినా కానీ మా కుమారులు మా కుమార్తెలు మమ్మల్ని చూసుకుంటారు అనుకుంటారు. దాని ద్వారా వారికి ఏమి కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. దాని ద్వారా వారికి బలం అన్నమాట. కనుక వాళ్ళకున్న ప్రాపర్టీకి అంతటికీ వాళ్ళు అధికారులు అనమాట, కుమారులు కానీ కుమార్తెలు కానీ. అదే కుమారులు లేకుంటే, అయ్యో నేను మరి మంచి ఇల్లు కట్టాను, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాను, మంచి మరి నాకు ప్లాట్స్ ఉన్నాయి, మరి ప్రాపర్టీస్ ఎంత ఉంది, కనుక ఇవన్నీ ఎక్కడ పోతాయి, ఎవరు తింటారు అని వాళ్ళకి ఆదరణ ఉండదన్నమాట. నిరుత్సాహపడుతుంటారు. డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏం లేదు, గర్భఫలం లేదు కాబట్టి వాళ్ళు నిరుత్సాహపడుతుంటారు, వారు ఆధైర్యపడుతుంటారు, ఆలోచిస్తుంటారు. కనుక పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా అన్న పెనిన్నా అనే మరి ఇద్దరు అనమాట. ఎల్కానా అనే భర్త పేరు ఎల్కానా, అయితే అన్న పెనిన్నా అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట. అయితే ఫస్ట్ అన్నను మరి ఆయన చేసుకుంటాడు. తర్వాత మరి అన్నకు పిల్లలు లేకుంటే పెనిన్నానే మళ్ళీ ఇంకొక ఆమెను చేసుకుంటాడు, ఎల్కానా అనే. అయితే మరి అన్నకు పిల్లలు ఉండరు, పెనిన్నాకు పిల్లలు ఉంటారు. మరి మొదటి సమయాల గ్రంథము మీరు మొదటి నుంచి 2-3 అధ్యాయాలు చదవండి. మరి ఈ యొక్క వృత్తాంతం అక్కడ మీకు దొరుకుతుంది అనమాట. అయితే ఇప్పుడు పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆమె పిల్లలతో ఎంతో సంతోషంగా ఆడుకుంటుంటుంది. పిల్లలుంటే తెలుసు కదండి ఎట్లా టైం పాస్ అవుతుంది. మరి పిల్లలు పొద్దున్న లేపాలి వాళ్ళని. కొంతమంది లేవరు అనమాట. అరే లేవంటే స్కూల్కి టైం అవుతుంది, లేవంటే కాలేజీకి టైం అవుతుంది, లేవంటే ఆఫీస్కి టైం అవుతుంది అని తల్లిదండ్రులు లేపుతారు అనమాట, వారి ఏజ్ని బట్టి. అయితే చిన్నపిల్లలు అస్సలు లేవరు. చలికాలం అయిందనుకోండి, వాళ్ళు అస్సలు లేవరు, చలి పెడుతుందని ఇంకా బెడ్షీట్ కప్పుకొని పడుకుంటారు. మరి చలికాలం 8 అవుతున్నా కానీ చలిపోదు, 9 అవుతున్నా చలిపోదు. అయితే 7:30కే పోవాలి వాళ్ళు. అప్పుడు ఎట్టుంటుంది, చాలా కష్టంగా వాళ్ళని రెడీ చేసి మరి వాళ్ళు ఎంతో మరి తల్లిదండ్రులు సతాయిస్తారు. అయితే అలాంటి సమయంలో కూడా మరి తల్లిదండ్రులు వాళ్ళు ఓర్చుకొని రెడీ చేయించి పంపిస్తారు అనమాట. తర్వాత మరి జాబ్ పోవాలన్నా కూడా ఆ విధంగానే, తర్వాత కాలేజ్ పోవాలంటే కూడా ఆ విధంగానే వాళ్ళని పంపిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే కుమారులు ఉండటం వల్ల వాళ్ళు బిజీ అయిపోతారు అనమాట. పిల్లలు ఉంటే వాళ్ళు బిజీగా ఉంటారు, ఎప్పుడు పని కలిగి ఉంటారు, బాధ్యత కలిగి ఉంటారు. అదే కుమారులు లేదనుకో, వాళ్ళు పొద్దున్న లేచి ఏం చేస్తారు, ఎవరిని లేపుతారు, ఎవరిని స్కూల్కి పంపిస్తారు, ఎవరిని కాలేజీకి పంపిస్తారు, ఎవరిని ఆఫీస్కి పంపిస్తారు, పంపించలేరు. కనుక కుమారులు ఉంటే వాళ్ళకి ఏంది సంతోషం, తర్వాత బిజీ షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకు, ఆ తర్వాత వాళ్ళు ఎంతో మరి ఆదరణ కలిగి ఉంటారు అన్నమాట. చూడండి ఇక్కడ మరి పెనిన్నా అనే ఆమె ఆ విధంగా ఉంది. అయితే అన్న అనే ఆమె ఆ విధంగా ఉండలేకపోతుంది. ఎందుకంటే మరి ఆ విధంగా వాళ్ళు లేరు కాబట్టి మరి దేవుని వాక్యంలో ఆ విధంగా మనము చూసుకుంటున్నాం. కనుక ఇక్కడ మన జీవితంలో మనం కూడా పిల్లలు ఎవరికైతే ఉంటారో వాళ్ళకు సంతోషం ఉంటుంది అనమాట, వాళ్ళకు సమాధానం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆదరణ ఉంటుంది. అయితే అన్నకు అలాంటి ఆలోచన లేవు. వాళ్ళ భర్త చాలా ప్రేమిస్తున్నాడు, కానీ ఆమె మరి ఆ ప్రేమను బట్టి ఆమె సంతోషంగా ఉండలేకపోతుంది. మరి వాళ్ళ భర్త కూడా అంటాడు, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కాదా, ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటాడు. అయినా కానీ ఆమెకు సంతోషం సరిపోదు, ఆదరణ రాదు. అయితే ఆమె దేవుని మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకు కుమారుని ఇస్తాడు.
ఆ కుమారుని ద్వారా ఆమె ఎంతో సంతోషిస్తుంది. ఆ కుమారుడే సమూయేలు. ఆయన దాని నుండి బెర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడతాడు. 40 సంవత్సరాలు మరి ఆయన ప్రవక్త ఉంటాడు, న్యాయాధిపతిగా ఉంటాడు. తర్వాత 2 రాజులను ఆయన అభిషేకం చేస్తాడు, సౌలు రాజుని, దావీదు రాజుని. ఎవరి ప్రార్థన వలన? అన్న ప్రార్థన వలన. ప్రియులారా, మీరు కూడా మీకు ఏమన్నా కావాలన్నా కానీ దేవుని దగ్గర మీరు అడగండి. గర్భఫలం కానీ, భూఫలం కానీ, ఏ ఫలమైనా సరే దేవుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని మనము దేవునికి అడిగినప్పుడు దేవుడు మనకు సాయం చేస్తాడు. కనుక మరి కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము అని రాయబడింది. నువ్వు ఈ లోకంలో స్వాస్థ్యము పొందాలంటే, నువ్వు ఈ లోకంలో సంతోషంగా ఉండాలంటే, నువ్వు సమాజంలో కూడా నువ్వు తలెత్తుకొని సమాజంగా ఉండాలనుకున్నావు అనుకో, నీకు కుమారులు అవసరం, కూతుర్లు అవసరం, గర్భఫలం అవసరం. కనుక దేవుడిచ్చు బహుమానమే. బహుమానాన్ని ఎంత చక్కగా మనం దాచిపెట్టుకుంటాం, మంచి షోకేస్లో మరి మిర్రర్ కనపడే ప్లేస్లో పెడతాం అన్నమాట. ఏంటంటే ఇది మాకు మరి ప్రైజ్ వచ్చిందండి, నేను పరుగు పందాల్లో గెలిచాను, నాకు ప్రైజ్ ఇచ్చారు, బహుమానం ఇచ్చారు, నాకు ఉత్తమ అవార్డు ఇచ్చారు, బహుమానం ఇచ్చారు, నేను మంచిగా ఈ లోకంలో మరి మనం కూడా జీవిస్తే దేవుడు కూడా మనకు అలాంటి అవార్డులు ఇస్తారు. ఆ అవార్డు ఏంటంటే గర్భఫలం. మంచి కుమారుని ఇస్తారు, మంచి చదువుకున్న పిల్లల్ని ఇస్తారు, మంచి తల్లిదండ్రులకు విధేయతలు చూపే పిల్లల్ని ఇస్తాడు దేవుడు. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని దేవునికి మనం ఆ విధంగా అడిగినప్పుడు దేవుడు మనకు సమస్తము ఇస్తాడు. ప్రియులారా, కనుక గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. కనుక ఈ లోకంలో నీకు కుమారులు మరి నీకు సంతోషంగా ఉన్నారంటే మరి మరి పిల్లలు లేని తల్లిదండ్రులను తక్కువ చూపు చూస్తారనమాట. ఎవరన్నా మరి వస్తున్నారనుకో, వాళ్ళని మరి హిందూ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళ ముఖం కూడా చూడరు. కొత్తనట్టు వాళ్ళు వస్తుంటే అబ్బే వీళ్ళు గొడ్డోళ్ళు, వీళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళ ముఖం చూడకూడదు అని వాళ్ళు తప్పుగా భావిస్తారు అన్నమాట. ఏదన్నా వాళ్ళు మరి మంచి ప్రయాణం, ఏదైనా కొనటానికి కానీ, ఒక సంబంధం చుట్టానికి కానీ, మరి ఒక ప్రాపర్టీ చుట్టానికి కానీ వెళ్తుంటే వాళ్ళు ఎదురొచ్చినారు అనుకో అపశకినంగా భావిస్తారు అనమాట. గొడ్డోళ్ళు వచ్చారని వాళ్ళు అవమానకరంగా భావిస్తారు అనమాట. కనుక ఇలాంటి మరి లోక సంబంధంలో సరే, మరి సమాజంలో సరే, దేవుని మందిరంలో సరే, దేవుని పిల్లలైనా సరే పైకి ప్రేమిస్తారేమో కానీ లోపల ఉంటుంది అనమాట వాళ్ళకు పిల్లలు లేరు అని. కనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. కనుక ఫలం అంటే దేవుడు అనుగ్రహించు బహుమానం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఫలం అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడిందని మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొత్త నిబంధనలో ఫలం అనే మాట 40 సార్లు రాయబడింది. పండ్లు అనే మాట 15 సార్లు రాయబడింది. పండ్లు ఫలములు అంటే ఒకటే అర్థం ఇచ్చే పదాలు, కానీ పదాలు వేరునే కాబట్టి మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత పాత నిబంధనలో ఫలం అనే మాట 170 170 సార్లు రాయబడింది. తర్వాత మరి కొత్త నిబంధనలో 40 సార్లు రాయబడింది ఫలం అనే మాట. పండ్లు అనే మాట 15 సార్లు రాయబడింది కొత్త నిబంధనలో. మరి పాత నిబంధనలో పండ్లు అనే మాట 40 సార్లు రాయబడింది. కనుక మీరు జాగ్రత్తగా వినండి. మరి కొత్త నిబంధనలో ఫలం అనే మాట 90 సార్లు రాయబడింది, పండ్లు అనే మాట 15 సార్లు రాయబడింది. పండ్లు అనే మాట 90 సార్లు రాయబడింది. ప్రియులారా, మీరందరూ కూడా మరి దేవుని వాక్యం జాగ్రత్తగా విని ఆయన మాటలు మీరు ఎల్లప్పుడూ కూడా నేర్చుకొని మరి మీరు దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మరి మీరు మన ఛానల్ కూడా ఫాలో కావండి. గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అని ఉంటుంది. మీరు దేవుని వాక్యం నేర్చుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ మీరు వినటం లేదు. వినండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.